సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడతాను. మా సర్కిల్ పరిధిలో ఉంటే గుంటూరు మండలం, లింగసముద్రం మండలం, వివిపాల మండలం. ఈ మండల ప్రజలకి, వ్యాపారస్తులకి ఈ దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ జాగ్రత్తలు చెప్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే దీపావళి పండుగ వస్తే అందరూ దీపావళి టపాసులు కాలుస్తారు. కాల్చేటప్పుడు డబ్బులు ఖర్చు పెట్టరు బాగా. కానీ చిన్నపిల్లలు కాల్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దగ్గర ఉన్నారా, జాగ్రత్తగా ఉన్నారా, తగిన జాగ్రత్తలు చూస్తున్నారా, ఒంటి మీద వేసుకుని బట్టలు సరిగ్గా ఉన్నాయా లేవా, అవి కాలితే వెంటనే అడ్డుకొని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. దాని గురించి పెద్దవాళ్ళందరూ పిల్లలను దగ్గర పెట్టుకొని ముఖ్యంగా ఈ దీపావళి ముందు జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా. అలాగే కుర్రవాళ్ళు కూడా వాళ్ళ యొక్క హుషారులో, వాళ్ళ వయసులో, యవనంలో వాళ్ళకి తెలియదు ఏం జరుగుతున్నది. ఎంతో మంది ఈ దీపావళికి కాళ్ళు, చేతులు, కళ్ళు, ప్రాణాలు పోగొట్టుకొని జరుగుతుంది. కనుక ఆ 2 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఎంతో మంది ప్రాణాలని, వాళ్ళ యొక్క భాగాల అవయవాలు కూడా దెబ్బతింటాయి. కళ్ళు పోతే ఎందుకు మనకి జీవితకాలం బాధపడాల్సిందే. ఎంతో మందికి ఆ రవాణా కాళ్ళలో పడి చేతులు పట్టుకొని చేతులు పట్టుకు కాలుస్తూ ఉంటారు. చేతులు ఏళ్ళు పోయి రకరకాలుగా ఈ దీపావళి పండుగ వచ్చిందంటే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కనుక ఈ దీపావళి ముందు టపాసులు కాల్చేయడం మాత్రం చాలా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ దీపావళి టపాసు షాపులందరూ ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి. సంబంధిత అనుమతి అధికారుల నుంచి అనుమతి తీసుకొని చేయాలి. ఎందుకంటే అనుమతి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అధికారులు వచ్చి పరిశీలిస్తారు. పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, ఫైర్ వాళ్ళు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చి ఆ షాపులకు తగిన జాగ్రత్తలు, తగిన భద్రతలు తీసుకోబడ్డాయా లేదని పరిశీలించిన మీద వాళ్ళకి అనుమతి ఇవ్వబడుతుంది. సో అనుమతి లేకుండా చేస్తే ఇవన్నీ లేకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదాలు నివారించే దాని కొరకే ఈ యొక్క అనుమతులు తీసుకోవాలనే రూలు పెట్టినారు. ఖచ్చితంగా ఎవరైనా షాపులు నడపాలా, వ్యాపారాలు చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అనుమతులు తీసుకొని నిర్వహించవలసింది. లేదా అలా లేకుండా నిర్వహణ చేసి ఇతర ప్రమాదం జరిగితే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా మాత్రం మర్డర్ కేసులు నమోదు చేయబడతాయి. ఖచ్చితంగా మా ఏదో చిన్న కేసు కాదు, అరెస్ట్ చేసి ఖచ్చితంగా జైలు పంపించబడింది. వ్యాపారస్తులు ఏముందిలే, ఎవరు చెప్తారులే, వీళ్ళు చెప్తారులే, వదిలేద్దాంలే, ఎవరో రాజనీతికి చెబుతాము, పట్టించుకోలేరు కాదు. దొరికితే మాత్రం ఖచ్చితంగా మాత్రం సీరియస్ గా పరిగణించబడుతుంది. ఇది మాత్రం ముఖ్యంగా వ్యాపారస్తులు జాగ్రత్త మనసులో పెట్టుకుని చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు తీసుకొస్తారు. ఏదో 4 ఎక్కడో సరే నెల్లూరు పోయి లేకపోతే ఒంగోలు పోయి ఎవడో అక్కడ అమ్ముతున్నటువంటి షాపుల దగ్గర నుంచి తెచ్చుకొని పెట్టేసుకుని అమ్మేసుకుందాం ఉంటారు. ఏమి ఇప్పుడు దీపావళి మందులు కాల్చేటప్పుడు ఎక్కువ తెచ్చుకుని కాల్చేటప్పుడు ఆ రవ్వబోయి ఆ మందు వాటిలో పట్టణానే తగలబడి ప్రమాదాలు జరిగింది. ఇందులో అనుమతి లేకుండా ఎక్కువ మొత్తంలో తెచ్చుకొని అమ్ముకుంటా ఉంటే ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశాలు. మనం ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోకుండా వ్యాపారం చేసినా గానీ, అనుమతి లేకుండా చేసినా కానీ వాళ్ళ మీద ఖచ్చితంగా పోలీసు వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకోబడితే, అందువల్ల అందరూ కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా దీపావళి పండుగ సంతోషంగా ప్రశాంతంగా చేసుకోవడానికి సహకరించాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాము.